ఈరోజు అయితే మనం చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్యూర్ ఖాదీ కాటన్ కుర్తీస్ అండి. ఇవన్నీ ఖాదీ కాటన్ కుర్తీస్ ఏవైతే స్టిచ్ చేసినప్పుడు మెటీరియల్స్ కొన్ని ఏవైతే మిగులుతాయో ఆ మిగిలిపోయిన మెటీరియల్తో మంచి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చేశారు. వాటిని చూద్దాం. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ చూద్దామండి. ఖాదీ కాటన్ మిగిలిపోయిన మెటీరియల్తో చేసిన హ్యాండ్ బ్యాగ్ అండి. ఇది ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్. ఇది మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చిందండి. ఓవరాల్ బ్రౌన్ కలర్ పైన మల్టీ కలర్తో ఇలా డిజైన్ అయితే చేశారు. ప్యూర్ కాటన్ హ్యాండ్ బ్యాగ్ అండి. ఇది మంచిగా వేసుకోవడానికి కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. మొత్తం హ్యాండ్ మేడ్ థ్రెడ్ వర్క్తో చేశారు. మల్టీ కలర్తో ఇలా డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా హ్యాంగింగ్ అయితే థ్రెడ్ ఇచ్చారండి. ఇక్కడ మంచి ఇది కూడా హ్యాంగ్ చేయడానికి చాలా బాగుంటుంది. షోల్డర్కైనా హ్యాంగ్ చేయొచ్చు. బ్యూటిఫుల్గా ఉంది. అలాగే బ్యాక్ చూసుకున్నట్టయితే బ్యాక్ ప్లెయిన్ వచ్చింది. చిన్న జిప్ ఇచ్చారండి. చూసారు కదా. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. ఇదైతే ఓవరాల్గా మొత్తం బ్లాక్ వచ్చిందండి. బ్లాక్ పైన వచ్చేసి మంచి ఇట్లా ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారండి. మిగిలిపోయిన ఖాదీ కాటన్ మెటీరియల్తో ఇలా ప్యాచ్ వర్క్ అయితే డిజైన్ చేశారు. బ్యూటిఫుల్గా ఉంది. మల్టీ కలర్ క్లాత్స్ యూజ్ చేశారండి. మంచి స్టార్స్ లాగా కూడా డిజైన్ ఇచ్చారు. మల్టీ కలర్తో పట్టుకోవడానికి కూడా చాలా బాగుందండి. సాఫ్ట్గా ఉంది. క్లాత్ ప్యూర్ కాటన్ కాబట్టి చాలా బాగుంది. బ్యాగ్ చూద్దామండి. సింపుల్గా ప్లెయిన్గా వచ్చిందండి బ్యాగ్ అయితే. చూసారు కదా. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. ఇది మంచి పౌచ్ అండి. హ్యాండ్ బ్యాగ్ లాగా చిన్న పౌచ్ ఉంటుంది కదా హ్యాండ్లో పట్టుకోవడానికి, అది పౌచ్ అండి. ఇది మంచి ట్రెండీగా ఫ్యాషన్గా ఉంటుంది. ఇది పౌచ్ అయితే డార్క్ బ్లూ, లైట్ బ్లూ, అలాగే బ్రౌన్ కలర్, మొత్తం మంచి కలర్స్ అన్నీ మిక్సప్ అయ్యి మల్టీ కలర్తో చేశారండి. ఈ పౌచ్ అయితే మొత్తం హ్యాండ్ మేడ్ థ్రెడ్ వర్క్తో చేశారండి. ప్యూర్ ఖాదీ కాటన్. ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా హ్యాంగింగ్ చేయడానికి కూడా 2 టైప్స్ ఇచ్చారండి. ఇది పౌచ్ కదా, మంచిగా ఇలా పట్టుకోవచ్చు. అలాగే షోల్డర్కి వేసుకోవడానికి ఇలా కూడా ఉందండి. 2 టైప్స్ వాడుకోవచ్చు. అలాగే బ్యాక్ చూసుకున్నట్టయితే ప్లెయిన్గా డిజైన్ ఇచ్చారండి. సింపుల్గా డాట్స్ డిజైన్ ఇచ్చారు. బ్రౌన్ పైన బ్లూతో డిజైన్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ట్రెండీగా ఉంది కదా. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. ఇది కూడా పౌచ్ టైప్ హ్యాండ్ బ్యాగ్ అండి. ఇది కూడా మంచి మల్టీ కలర్ క్లాత్స్తో చేశారండి. మొత్తం ఇది కూడా ఖాదీ కాటన్ క్లాత్ అండి. మిగిలిపోయిన వేస్టేజ్ మెటీరియల్తో చేసిన బ్యాగ్స్ ఇవి కూడా సేమ్ చూడండి. మంచి ప్యాచ్ వర్క్స్ లాగా చేశారు. ఎంత బ్యూటిఫుల్గా క్యూట్గా డిజైన్ చేశారు కదా. ఇవన్నీ మెటీరియల్స్ మిగిలిపోయిన మెటీరియల్స్ అండి. ఇలా లేటెస్ట్గా డిజైన్ చేశారు. ప్యాచ్ వర్క్ లాగా డిజైన్ చేశారు. దానిపైన వచ్చేసి హ్యాండ్ మేడ్ థ్రెడ్ వర్కేనండి. మొత్తం ఇలా హ్యాండ్ మేడ్ థ్రెడ్ వర్క్తో చేశారు. మల్టీ కలర్తో ఉంది. ఇది కూడా హ్యాంగింగ్ ఇలా పట్టుకోవడానికి ఇలా ఇచ్చారండి. దీనికి సింపుల్గా నైస్గా క్యూట్గా ఉంది. అలాగే బ్యాగ్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ సేమ్ డిజైన్ వచ్చిందండి. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. చూసారా, ఇది ఎంత ప్యూర్ క్యూట్గా ఎంత బాగుందో. ఇది డిజైన్ మంచి బ్లూ వచ్చిందండి. లైట్ బ్లూ అలాగే డార్క్ బ్లూ చాలా బాగుంది. చూసినట్టయితే మొత్తం హ్యాండ్ మేడ్ ప్రింట్ అండి. ఇది మొత్తం థ్రెడ్ వర్క్ చేశారు. హ్యాండ్ మేడ్ థ్రెడ్ వర్క్ ఇది. దానిపైన వచ్చేసి మంచి చిన్న మిర్రర్స్ ఇచ్చారండి. ఆ మిర్రర్స్తో అయితే లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది హ్యాండ్ బ్యాగ్కి. మధ్యలో ఒక జిప్ ఉందండి. అలాగే కింద హ్యాంగింగ్స్ చూసారా ఎంత ట్రెండీగా ఉన్నాయో. హ్యాంగింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. పట్టుకోవడానికి హ్యాంగింగ్ కూడా చాలా క్యూట్గా ఇచ్చారు. మొత్తం పెద్ద మిర్రర్స్ ఇచ్చారండి. దీనికి మొత్తము చుట్టుముట్ట అంతా థ్రెడ్ వర్క్ వచ్చిందండి. హ్యాండ్ మేడ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే. అలాగే బ్యాక్ చూసుకున్నట్టయితే సేమ్ ఉందండి. ఫ్రంట్ ఎలాగైతే ఉందో బ్యాక్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. చూసారు కదా క్యూట్ బ్యాగ్. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. చాలా లేటెస్ట్గా ట్రెండీగా ఉంది. ఇది కూడా మంచి ఖాదీ కాటన్ మెటీరియల్ అండి. ఇది కూడా ఖాదీ కాటన్ కుర్తీస్ ఏవైతే చేస్తారో దాంట్లో మిగిలిపోయిన మెటీరియల్తో ఇలా హ్యాండ్ బ్యాగ్స్ చేశారు. ప్యూర్ ఖాదీ కాటన్, మంచి వాషబుల్, యూజబుల్, అలాగే పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇదైతే చూసుకున్నట్టయితే మంచి బ్లాక్లో ఇచ్చారు. బ్లాక్లో మిక్స్డ్ షేడ్ ఉందండి. బాగుంది చాలా. ఇలా చూసారా డిఫరెంట్గా డిజైన్ చేశారు. మిగిలిపోయిన క్లాత్స్తో చాలా డిఫరెంట్గా యూనిక్గా డిజైన్ చేశారు. ఇది మొత్తము ఇక్కడ చూసుకున్నట్టయితే పైన మంచి మిర్రర్ వర్క్ ఇచ్చారు. చుట్టుముట్టు అంతా బ్లాక్ థ్రెడ్తో హ్యాండ్ మేడ్ వర్క్ చేశారు. థ్రెడ్ వర్క్ చేశారు మొత్తము. బ్యూటిఫుల్గా ఉంది ఈ మిర్రర్ వర్క్ అయితే. కింద చూసుకున్నట్టయితే మంచి చిన్న బాల్స్ లాగా గ్రీన్
అండ్ వైట్ బ్లాక్ ఇలాంటి కలర్స్తో చిన్న చిన్న బాల్స్ టైప్ డిజైన్ అయితే చేశారు. కింద ఇలా హ్యాంగింగ్ థ్రెడ్స్ అయితే వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ కలర్స్ యూస్ చేశారు. ఇక్కడ కూడా హ్యాంగింగ్ చూసుకున్నట్టయితే ఇది పట్టుకోవడానికి ఇది కూడా సేమ్ ఇలాగే థ్రెడ్స్తో డిజైన్ చేశారు. మిడిల్లో వచ్చేసి చిన్న చిన్న సిల్వర్ టైప్ బటన్స్ లాగా అయితే ఉన్నాయండి. చాలా ట్రెండీగా లుక్ అయితే చాలా బాగుంది. బ్యాక్ కూడా సేమ్ వచ్చిందండి. చూసారు కదా, నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. ఇది కూడా ప్యూర్ ఖాదీ కాటన్ హ్యాండ్ బ్యాగ్ అండి. మిగిలిపోయిన మెటీరియల్తో చేసిన హ్యాండ్ బ్యాగ్. ఇది కూడా ప్యూర్ ఖాదీ కాటన్, చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి. ఇది కూడా మల్టీ కలర్స్ అయితే యూజ్ చేశారు. మొత్తం థ్రెడ్ వర్క్, హ్యాండ్మేడ్ థ్రెడ్ వర్క్ అయితే చేశారు. ఫినిషింగ్ ఇలా వచ్చింది చూసారా. మంచి ఇక్కడ హ్యాంగింగ్ చూసుకున్నట్టయితే పట్టుకోవడానికి ఇలా రెండు ఇచ్చారండి. అలాగే దీనికి వచ్చేసి బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మిర్రర్స్ ఇచ్చారు, మొత్తము మిర్రర్స్ ఇచ్చి హ్యాండ్మేడ్ థ్రెడ్ వర్క్తో అయితే ఫినిషింగ్ చేశారు. మిర్రర్స్ మిడిల్లో ఇచ్చి చాలా బ్యూటిఫుల్గా సాఫ్ట్గా ఉంది క్లాత్. మంచి వాషబుల్ కూడా. బ్యాక్ చూసుకున్నట్టయితే సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. బ్యాక్ కూడా చూసారు కదా, మంచి మల్టీ కలర్ హ్యాండ్ బ్యాగ్. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూద్దాం. ఇది కూడా మంచి ప్యూర్ ఖాదీ కాటన్ హ్యాండ్ బ్యాగ్ అండి. ఖాదీ కాటన్ మెటీరియల్ కుర్తీ ఎలాగైతే చేస్తారో దాంట్లో మిగిలిపోయిన మెటీరియల్తో ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చేస్తున్నారు. మంచి యూజబుల్, మంచి వాషబుల్, మంచి సాఫ్ట్ కూడా ఉందండి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. ఇది బ్యూటిఫుల్గా ఉంది. పెద్దవాళ్ళు కూడా చాలా చక్కగా క్యారీ చేయొచ్చు. ఇది లైట్ వెయిట్ కూడా ఉంది. అలాగే ఇది బ్యాగ్ చూసుకున్నట్టయితే మొత్తం మెరూన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. బ్రౌన్ కాంబినేషన్లో అయితే వచ్చింది. డిజైన్ అయితే చాలా ట్రెడిషనల్గా ఇచ్చారు. ఇక్కడ మొత్తం థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారండి, హ్యాండ్మేడ్ థ్రెడ్ వర్క్ ట్రెడిషనల్గా. అలాగే మిడిల్లో చూసుకున్నట్టయితే లుక్ కోసం మంచిగా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చారు. దాని చుట్టుముట్టు థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. మల్టీ కలర్ థ్రెడ్ వర్క్స్ అయితే యూస్ చేశారు. ఎంబ్రాయిడరీ వర్క్ చాలా సూపర్గా ఇచ్చారు. ఇలా మిడిల్లో మొత్తం వచ్చింది. అలాగే ఇదైతే సింపుల్గా ఇచ్చారండి. పట్టుకోవడానికి హ్యాంగింగ్ అయితే సింపుల్గా ఇచ్చారు. బ్యాక్ కూడా చూసుకున్నట్టయితే సింపుల్గా ఉందండి. ఒక జిప్ ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు బ్యాక్. చూసారు కదా, నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూద్దాం. ఎంత సూపర్గా ఉంది కదా. ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా యూనిక్గా చేశారు. డిజైన్ అయితే ఇది కూడా సేమ్ ప్యూర్ ఖాదీ కాటన్ క్లాత్ అండి. ఇది కూడా ఎలాగైతే ఖాదీ కాటన్ కుర్తీస్తో మిగిలిపోయిన మెటీరియల్ ఉంటుందో దాంతో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఇవన్నీ మంచి వాషబుల్, యూజబుల్, మంచి సాఫ్ట్గా కూడా ఉన్నాయి క్లాత్స్. మిగిలిపోయిన మెటీరియల్తో చూసారు కదా ఎంత యూనిక్గా వాడారో. అదంతా డిజైన్ చూసారో. మంచి గవ్వలు ఇచ్చారు. మల్టీ కలర్తో అయితే ప్యాచ్ వర్క్ చేశారు. అలాగే డిజైన్ దానిపైన అయితే మంచిగా ఒక్కొక్క రోలో ఒక్కొక్క డిజైన్ చేశారు యూనిక్గా. ఎంత బాగా ఐడియా చేశారు చూడండి. పైన రో వచ్చేసి మొత్తం మిర్రర్ వర్క్ చేశారు. పైన మిర్రర్ చుట్టుముట్టు థ్రెడ్ వర్క్ చేశారు. అలాగే సెకండ్ రో వచ్చేసి మంచి గవ్వలు ఇచ్చారు. ఇలా బ్యూటిఫుల్గా ఉంది. దీంతో అయితే బ్యాక్కి లుక్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కింద వచ్చేసి ఇలా బాల్ టైప్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ కింద వచ్చేసి థ్రెడ్స్తో ఇలా హ్యాంగింగ్ డిజైన్ అయితే ఇచ్చారు. మిడిల్లో ఇలా క్యూట్గా సిల్వర్ కలర్తో ఇలాగైతే హ్యాంగింగ్స్ ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది. కింద వచ్చేసి మొత్తం సిల్వర్తో ఇలా ఇచ్చారండి. బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా, మంచి సైడ్కి కూడా ఇలా గవ్వలు ఇచ్చారు. ఇలా మొత్తం ఇది హ్యాంగింగ్ పట్టుకునేది కూడా మొత్తం థ్రెడ్స్ యూజ్ చేశారండి. క్లాత్స్ చూసారా, డిఫరెంట్ మిగిలిపోయిన మెటీరియల్స్తో యూజ్ చేసి ఇలాగైతే హ్యాంగింగ్ వాడారండి. బ్యూటిఫుల్గా ఉంది. మధ్యలో వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు. బ్యాక్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారండి. ఫ్రంట్ ఎలాగైతే ఉందో బ్యాక్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. చూసారు కదా, ప్యూర్ ఖాదీ కాటన్ హ్యాండ్ బ్యాగ్స్. ఏవైతే ప్యూర్ ఖాదీ కాటన్ డ్రెస్ మెటీరియల్స్లో మిగిలిపోయిన మెటీరియల్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అండి. చాలా క్యూట్గా, ట్రెండీగా, లేటెస్ట్గా డిజైన్ చేశారు. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.